Andhra rulers to capture the moment or suppress the moment. కానీ జేఏసీ చైర్మన్ గా ఉన్న కోదండ రాము మీరు ఇద్దరు మళ్ళీ గవర్నర్ కోటా గురించి పోటీ పడాల్సి వచ్చింది. దురదృష్టం ఏంటంటే సార్ ఆయన వీఆర్ నాట్ మేము కంపీట్ చేయలేదు సార్. కేసీఆర్ గారు నన్ను జూన్ లో పంపినారు. జూన్ 31 నాడు నన్ను పంపినారు. నన్ను ఆమె సెప్టెంబర్ 13వ తారీఖు 5వ తారీఖు నాడు ఆమె నన్ను రిజెక్ట్ చేసింది. దాదాపు 55 రోజుల దగ్గర పెట్టుకొని రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసిన తర్వాత నేను కోర్టులో కేసు వేసినాను. నేను కోర్టులో కేసు వేసినాడు కోదండరామ్ అతిగతి లేదు కదా. హీ వాజ్ నాట్ రికమెండెడ్ ఈవెన్ ఫర్ ద పోస్ట్. కోదండరామ్ గానీ అమీర్ గానీ వారు ఎవరిని రికమెండ్ చేయలే. నేను కోర్టులో కేసేసిన తర్వాత గవర్నమెంట్ ఏం చెప్పింది, మేము ఈ కోర్టు తేలేంత వరకు కూడా తీర్పిచ్చేంత వరకు మేము దీన్ని ప్రెసిడేట్ చేయమని నింపమని చెప్పని మాట ఇచ్చింది. గవర్నర్ కూడా ఏం చెప్పింది, నేను కోర్టులో కేసు తేలేంత వరకు కూడా నేను కూడా నింపను అని చెప్పని చీఫ్ జస్టిస్ ముందు ఒప్పుకున్నారు. దేర్ అడ్వకేట్ హ్యావ్ గాన్ ఆన్ ఓవరాల్ రికార్డ్ దట్ వీ విల్ నాట్ ఫిల్ అని చెప్పని. తీరా బయటకు వచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత గవర్నర్ ప్రెస్ నోట్ కూడా ఇస్తుంది. ఇన్ వ్యూ ఆఫ్ ద కేస్ పెండింగ్ ఇన్ ద హైకోర్ట్ ఐ విల్ నాట్ ఫిల్ అప్ ఎనీ పోస్ట్ అని చెప్తుంది. సడన్ గా 25వ తారీఖు నాడు ముఖ్యమంత్రి పోయి కలుస్తాడు. 26వ తారీఖు నాడు ప్రపోజల్స్ పోయినాయి అంటారు. 27వ తారీఖు నాడు గజెట్లు వచ్చేసినాయి. కోదండరామ్ గారు వచ్చారు. ఇన్ఫాక్ట్ కోదండరామ్ గారు నాకు అడ్డుపడ్డారు. నేను కోదండరామ్ గారితో పోటీ పడలా. ఇది ఫ్యాక్ట్ ద మ్యాటర్. ఒకవేళ కోదండరామ్ గారు కనుక ఆ రోజు నేను హక్కుల పోరాటం ఎదురు, నేను ఒక హక్కుల కొట్లాడుతున్నా, నా హక్కు తమిళసాయి ఉల్లంఘించింది, నన్ను అన్యాయంగా నా గొంతు కోసింది, కేసీఆర్ గారిపై ఉన్న కోపంతో టు సెటిల్ ద పొలిటికల్ స్కోర్స్ విత్ ద రూలింగ్ గవర్నమెంట్ నన్ను దొక్కింది అంటే నన్ను కంప్లీట్ చేయను. ఒక్క నిమిషం 30 సెకండ్. నేను హక్కుల పోరాటం చేస్తుంటే మీరు పౌర హక్కుల సంఘం నాయకులై ఉండి యూ షుడ్ వెయిటెడ్, లెట్ ద కోర్ట్ డిసైడ్ అండ్ ఆఫ్టర్ దట్ యూ వుడ్ హావ్ టేకెన్ ఇట్. నువ్వు కోర్టులో ఒప్పుకొని కోర్టుకు ఇచ్చినటువంటి తీర్మానానికి వ్యతిరేకంగా వచ్చి మీరే అడ్డం వచ్చి నిలబడితే నేను ఎవరిని చెప్పుకోవాలిగా? అంటే గవర్నర్ కోటాకు మీరు ఫిట్ గారు నేనేమంటున్నా, నేను ఫిట్ కాను ఆమె భావించింది అన్న. నేను ఫిట్ గాను. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ పనిచేసిన, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ లో పనిచేసిన. ఐ హావ్ డన్ మై పిహెచ్డీ ఇన్ 1997. నాకు తెలిసి కోదండరామ్ గారు 2002లో పిహెచ్డీ చేసిండ్రు. నేను 97లో పిహెచ్డీ చేసిన, కోదండరామ్ గారు 2002లో చేసిండ్రు. తర్వాత నేను కార్పొరేట్ సెక్టర్లో పనిచేసిన, తర్వాత నేను కపుల్ ఆఫ్ సినిమాలు తీసిన, నేను సోషల్ ఫౌండేషన్ నడుపుతా, నేను ఒక 12 పిల్స్ వేసిన. ఐఎమ్ జ్యుడిషియల్ యాక్టివిస్ట్, లీగల్ యాక్టివిస్ట్. 12 పిల్స్ వేసిన. నేను లా చదువుకున్నా, ఎంబీఏ చదువుకున్నా, ఎంఏ చదువుకున్నా, పిహెచ్డీ చదువుకున్నా. నేను ఒక యూనివర్సిటీలో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ లో ప్రొఫెసర్ గా పనిచేసిన, తెలంగాణ ఉద్యమంలో ఒక యాక్టివిస్ట్ గా పనిచేసిన. నన్ను ఇనెలిజిబుల్ అని చెప్పని కొట్టేసింది. మరి కోదండరామ్ గారు ఏంది, ఒక పార్టీ ప్రెసిడెంట్, పొలిటీషియన్ అని చెప్పని నన్ను కొట్టేస్తేవి, ఆయన పార్టీ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తేవి. అమీర్ గారు కూడా ఆయన వైఎస్ఆర్సీపీలో మెంబర్ ఉన్నారు. ఐఎమ్ నాట్ డిస్క్రెడిటింగ్ దెమ్. ఆమె కుట్రపూరితంగా ఆమె డిస్క్రెడిట్ చేస్తే నా అండగా ఉండాల్సిన కోదండరాము ఒక పౌర హక్కుల సంఘం నాయకుడు నాకు అడ్డంగా వచ్చినప్పుడు నేను ఆయనతో పోటీ పడ్డాను. తప్పు. నేను ఆయన పోటీ పడలా. ఆయనకు రావాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒకడిని. కానీ వారు నన్ను అది కాలం ఏం చేస్తాం, గవర్నర్ కోటా పోయి ఇప్పుడు ఎమ్మెల్యే కోటా మొత్తం. అంటే దట్ క్రెడిట్ గోస్ టు కేసీఆర్ గారు అండి. ఆయన మనసులో ఒక సంకల్పం చేసుకున్నారు, ఈ పిల్లోడు నష్టపోయినాడు జీవితంలో, నేను బీసీ బిడ్డ అయి ఉండి, పేద బిడ్డ అయి ఉండి, వీడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాడు. తర్వాత నేను ఇచ్చితే దాన్ని గవర్నర్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకెవరు కావచ్చు రాకుండా అడ్డుపడి సైంధవులకి అడ్డుపడ్డారు. హైకోర్టు తీర్పు ఫేవరబుల్ వస్తే కూడా దాన్ని అమలు కానీయలేదు. దాన్ని 5 నెలలు పెండింగ్ లో పెట్టి ఆఖరికి దాన్ని అమలు కాకుండా 2 గవర్నర్లు నానా డ్రామాలు చేసినారు. వారు మాత్రమే ఇది మిరకల్ డెసిషన్. వారు మాత్రమే ఒక ప్రేమపూరితంగా నిర్ణయం తీసుకున్నారు. ఒక విశ్వాసంతో, నమ్మకంతో, ఆప్యాయతతో నాకు ఈ అవకాశం ఇచ్చినారు. మళ్ళా చాలా ప్రెషర్ ఉండే వారిపైన. 10-15 మంది నాకంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు కదా పార్టీలో. దే వుడ్ హావ్ బీన్ మెనీ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ దెన్ మీ. బట్ దెన్ సమ్వేర్ హీ హ్యాడ్ దట్ ఎఫెక్షన్ ఫర్ మీ అని నేను అనుకుంటా. ఎక్కడో మూలలో దాగి ఉన్నటువంటి ఒక ఎఫెక్షన్, వీడు తెలంగాణ ఉద్యమంలో నాతో పనిచేసిన. నార్మల్ గా